హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ హోలీ. అయితే పిల్లలకి ఈ రోజు అయితే సెలవు ఇచ్చారండి, హోలీ పండుగ కదా అని. ఇంట్లో అయితే ఇంకా బజ్జీలు వేయమన్నారు. నేనైతే ఇంకా బజ్జీ పిండికి అయితే కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకున్నాను, కాగుతుంది. ఎలా వస్తాయో మరి వేద్దాం, ట్రై చేద్దాం అనేసి కలిపానండి. ఉల్లిపాయలు, ఇందులోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఒక బజ్జీ అయితే వేసి చూస్తాను ఎలా వస్తుందో. అంశుగాడికి ఉల్లిపాయ వేస్తే ఇష్టం ఉండదు, మరి ఎలా తింటాడు ఏంటో. వేడివేడిగా మా పిల్లలు తింటారని నేను ఇక్కడ బజ్జీలు వేస్తుంటే వాళ్ళైతే బట్టలు తడిపేసుకుని అప్పుడే హోలీ చేసేసుకున్నారు. తినడానికైతే నేను అప్పుడే వేసానండి, చల్లారిపోతాయి కదా అని తినమంటే వాళ్ళైతే ఆటలకి వెళ్ళిపోయారు. ఇలాగ వేసేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వాళ్ళ డాడీ పిలిస్తే తినమంటే తినలేదండి, ఆడుకున్నాకే తింటాము అన్నారనమాట. అయితే రాత్రి వాళ్ళ డాడీని కలర్స్ తీసుకురమ్మని చెప్పింది తేజు. కాకపోతే వాళ్ళ డాడీ అబద్ధం చెప్పారనమాట, వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను పొద్దున్నే అనేసి. ఇంకా వాళ్ళు బట్టలు తడిపేసుకుని వాటర్ బాటిల్ అయితే ఇంకా రంగు నీళ్ళు వేసుకుని చిమ్ముకుంటున్నారు. పిల్లలకైతే ఇవి చూడగానే చాలా ఆనందం వేస్తుందండి. రాత్రి వాళ్ళ డాడీ తేలేదు అనుకున్నారు, ఇంకా సర్లే తేలేదు కదని వాటర్ బాటిల్ అయితే వేసుకున్నారన్నమాట కలర్స్. ఇంకా ఈ చూడగానే వాళ్ళిద్దరు సంతోషం ఇంకా చెప్పలేము. ఆల్రెడీ అయితే వాళ్ళు బట్టలు తడిపేసుకున్నారండి, ఇంకా ట్యాప్ దగ్గర వాటర్ పడతా అయితే తడిపేసుకున్నారు. టిఫిన్ కూడా చేయలేదు. అందరికీ హ్యాపీ హోలీ. మా అంశుకి అయితే బట్టలు తడుపుకోవడం అంటే ఎంత ఇష్టమోనండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇక్కడ ఇంటి దగ్గర పిల్లలేనండి వాళ్ళు కూడాని. ఇంకా వాళ్ళతో అయితే ఇంకా ఫుల్గా ఆడేసాడు రోజంతని. ఇంకా నాకైతే ఎక్కడ జలుబు చేసేస్తుంది అని అయితే కంగారు పెట్టుకుంది. ముందే తడిపేసుకున్నారు ఎప్పుడోని. ఇంకా వీళ్ళైతే ఇంకా లేటుగా వచ్చారు, ఇంకా టిఫిన్ కూడా అవసరం లేదు. వాళ్ళైతే ఇంకా టిఫిన్ కూడా చేయకుండా అయితే ఆటలు ఆడేస్తున్నారు. పిల్లలకైతే ఇంకా సాటర్డే నుంచి అయితే హాఫ్ డే స్కూల్ ఇచ్చేస్తున్నారండి. ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికి వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళ అల్లరైతే నేను తట్టుకోలేను. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు పని కూడా అవ్వదనమాట. స్కూల్కి వెళ్తేనే వాళ్ళు అయితే ప్రశాంతంగా ఉంటారు, ఇంటి దగ్గర అయితే ఇంకా కొట్టుకుంటానే ఉంటారండి, తిట్టుకుంటా కొట్టుకుంటా ఉంటారు. ఇంకా ఎంత చెప్పినా నేను ఎంత అరిచినా నాకైతే అసలు భయపడరు అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంకా చూసారు కదా, టిఫిన్ చేయకుండా ఇంకా ఎలా ఆటలాడుతున్నారో. టైం అయితే 9:30 అయిపోయిందండి. పిల్లలకి ఎలాగా స్కూల్ లేదు కదా అని నేను కూడా అయితే లేట్గానే లేచానండి. లేచేసరికి ఇంకా 7:30 అలా అయిపోయింది అనమాట. నానమ్మ తడిపెత్తారు ఇప్పుడు. మా ఇంటికైతే ఇంకా అప్పుడప్పుడైతే రైలు అబ్బాయి వస్తాడండి. ఆ అబ్బాయి అయితే నన్ను బతిమాలుతాడనమాట, రైలు తీసుకక్క అని. మా ఇంట్లో వాళ్ళు అయితే ఎంత చెప్పినా వినడండి నేను చెప్పేదాకాని. అయితే నేను ఎప్పుడు తీసుకుంటా ఉంటానన్నమాట. 50 రూపాయలు కూడా రైలు పెడతాడు. నేనైతే ఇంకా 100 రూపాయల రైలు అయితే తీసుకుంటున్నానండి. రైలు మాత్రం బాగానే పెడతాడండి. ఇంకా మార్కెట్లో కన్నా ఈ అబ్బాయి దగ్గర ఇంకా ఎక్కువగా పెడతాడనమాట. ఎప్పుడైనా తీసుకుంటా ఉంటానండి ఎక్కువగా. పిల్లలకైతే ఇంకా స్కూల్కి అప్పుడప్పుడు పెడతా ఉంటాను. ఇంకా అందుకనే తీసుకోక్క అని అయితే ఎక్కువగా బతిమాలుతాడండి. అయితే వీడియోలో అయితే పెట్టకక్క నన్ను అన్నాడండి. ఈ రోజుల్లో అయితే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే పని చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఆ అబ్బాయికి ఇంకా కాళ్ళు కూడా లేవండి. వీల్ చైర్ నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే ఇంకా అలా నడుపుకుంటూ వచ్చి ఇంకా తను అయితే ఇంకా అలాగా అమ్ముకుంటున్నాడండి రైలు. నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంకొకసారి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఇంకా ఎలాగా అందుకనే కొంచెం నేను జాలిపడి తీసుకుంటూ ఉంటాను రైలు, నాకు అవసరం లేకపోయినా కానీ.
అయితే ఈరోజు ఫ్రైడే కదా! ఇంకా రొయ్యలు తీసుకొనైతే ఇంకా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఈరోజైతే నాన్ వెజ్ తినమనమాట. ఇంకా పప్పు, టమాటా అయితే చేస్తున్నానండి. ఆ రొయ్యలైతే ఇంక అత్తయ్య, నేనే ఒలిచేసామండి. ఒలిచేసరికి ఒక అరగంట టైం అయితే పట్టింది. ఇంకా ఈరోజైతే వండట్లేదు. రేపు వండుదాంలే అనేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. అయితే ఈ వీడియో అయితే మా అక్క తీస్తుందండి. నన్నైతే ఏదో ఒకటి చెప్పి నవ్విస్తుందనమాట. నాకేమో నవ్వొచ్చేస్తుంది. ఇంక ఏదో ఒకటి అడుగుతుంది. జోకులేస్తుందనమాట. నాకేమో పక్క కట్ చేస్తున్నాను గానీ నవ్వొస్తుంది. ఇంక ఏయేయో మాట్లాడుతుందండి నవ్వించేలాగా. ఇంక నాకైతే ఇంక ఎక్కువ నవ్వొచ్చేస్తుందనమాట. ఇంక నవ్వుతా అయితే ఇంక ఇద్దరం జోకులేసుకుంటా అయితే వంట స్టార్ట్ చేసేసాను. టమాటాలు కట్ చేస్తున్నానండి. ఇవి టమాటాలు చిన్న చిన్న టమాటాలండి. నాటు టమాటాలనమాట. పుల్లగా బావుంటాయి ఇవి. ఫ్రైడే నేనొక్కదాన్నే నాన్ వెజ్ తిననండి. కానీ మా అందరూ తింటారు. కానీ మా హస్బెండ్‌కేమో పప్పు, టమాటా అంటే ఎక్కువ ఇష్టమనమాట. పొద్దున్నే షాప్‌కెళ్ళేటప్పుడు చెప్పారండి ఆయన, పప్పు, టమాటా చెయ్యి నువ్వని. సర్లే ఇంక ఆయనకి ఇష్టమైంది పప్పు, టమాటా కదా అని ఇంక అదే చేస్తున్నాను. మా పిల్లలకైతే ఇంకా ఇష్టమేనండి. తేజుకైతే ఆవకాయ పచ్చడి ఉండాలి పప్పులోకి. ఏ పప్పు చేసినా పచ్చడి ఉండాలి. మా అంశుకైతే నెయ్యి ఉండాలనమాట. నెయ్యి ఉంటేనే పప్పు తింటాడు. లేకపోతే అస్సలు తినడండి. మా అక్క నేనైతే ఇంక సరదాగా మాట్లాడుకుంటే ఇంక వంటయితే చేస్తున్నానండి. పప్పయితే నేనైతే ఒక అరగంట అలా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది కదా అనేసి నేనైతే ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అది శుభ్రంగా కడిగేసుకొని అందులోనే టమాటాలు కూడా అయితే వేసేసి నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటానండి. ఈలోగా అయితే అన్నం కూడా కడిగి పెట్టేసుకుంటాను. అన్నము కుక్కర్‌లో పెట్టనండి నేను ఎక్కువగాని. నాన్ వెజ్ కూరలు అయినప్పుడే నేను కుక్కర్‌లో పెడతాను. ఉత్తప్పుడైతే ఇంకిలా నార్మల్‌గా కడిగి పెట్టేసుకుంటాను. పప్పులోకి బావుంటది మామూలుగా వండితేని. కుక్కర్‌లో పెడితే ఇంకా గట్టిగా అయిపోతది. వేడివేడిగా బావుంటది. కానీ చల్లారిందంటే గట్టిగా అయిపోతది కదా! నేను అందుకని ఇంకా అన్నం అయితే ఇంకా కడిగి పెట్టేసి వండుతానండి దాకలోని. మా అక్క అంటుంది, "నా హెయిర్ కట్ బావుంది కదా!" అనేసి అంటుంది. కానీ నేను హెయిర్ కట్ చేయించుకొని 1 ఇయర్ అయ్యిందండి. నాది ఎలాగైనా హెయిర్ కొంచెం ఏమంటారు రింగుల జుట్టులాగా ఉంటదండి నాది. అంతే ఎంత దూకున్నా గానీ రింగుల కింద వచ్చేస్తది. ఇంకా సాఫ్ట్ చేయించుకుందామని ఎళ్ళాను. చేయించుకున్నాను. కాకపోతే అది నాది సాఫ్ట్ అవ్వలేదు. కాస్ట్‌లీ కూడా ఉంటాయి కదా! నేనైతే 1000లో చేయించుకున్నాననమాట 1 ఇయర్ క్రితము. కొంచెం అయితే ఎదిగిపోయిందండి. మళ్ళీ ఎప్పుడైనా చేయించుకోవాలి. నాకైతే మా అమ్మ హెయిర్ వచ్చిందండి. సేమ్ మా అమ్మ హెయిర్ లాగే నాది ఉంటది. మా చెల్లెలిద్దరిదేమో సాఫ్ట్‌గా ఉంటదనమాట. మా అమ్మది కూడా నా అంతే ఉంటది. మా చెల్లెలిద్దరిది మాత్రం పొడుగుంటదనమాట. పెళ్ళికి ముందైతే నాది పొడుగ్గాని చాలా ఒత్తుగా ఉండేదండి. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కొంచెం అయితే ఊడిపోయి సన్నగా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అంతా ఎదుగుతుందండి. ముక్కల కింద ఊడిపోయిందంతా మళ్ళీ వస్తుంది. పప్పయితే బాగా కడిగేసుకున్న తర్వాత అందులో అయితే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం అయితే అన్నీ వేసేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇంక అన్నీ ఏసేసుకున్నాం కదా! ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే ఎక్కువగా పొంగదండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పనేది పొంగిపోకుండా ఉంటదండి. ఇంక అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇందులో అయితే ఇంక అన్నీ వేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే బాగా కలిసేలాగా తిప్పుకొని ఇంక మూత అయితే పెట్టేసుకుందాం. మా అంశు అయితే ఇంకా ఆకలేస్తుందని ఇంకా లోపలికొచ్చాడండి కిచెన్‌లోకి. ఆడాడు కదా ఎక్కువసేపు ఇంక అందుకని ఆకలేస్తుంది అలసిపోయాడు. ఈలోగైతే నేను అన్నం కూడా కడిగి పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఏ టైయన్ని అడుగుతాడో అనేసి. తొందరగానే కడిగి పెట్టేస్తున్నాను. టైం అయితే 11 అయ్యిందనమాట. నేను ఇంటి దగ్గరే కదా! లేట్‌గా వండుదాంలే రైస్ అనేసి ఇంకా కడిగి పెట్టలేదండి. పక్కన పెట్టేసాననమాట. ఈలోగా అయితే మళ్ళీ అక్కకి నాకు టీ తాగాలనిపించింది. ఇంకా పాలు పక్కనే ఉన్నాయి కదా! అనేసి ఇంక టీ అయితే పెట్టేసుకున్నాము. ఈళ్ళిద్దరైతే మా తేజు ఫ్రెండ్, అంశు ఫ్రెండ్ అనమాట. ఇంక వాళ్ళు కూడా అయితే స్నానాలు చేసి రెడీ అయ్యి అయితే వచ్చేసారు. ఇంకా అక్కని, తేజు అయితే చూసారు కదా! హైట్ చూసుకుంటున్నారండి వాళ్ళిద్దరూని. తేజు అయితే మా అక్క అంత హైట్ అయిపోయింది. ఇంకా హైట్ అయితే ఎదుగుతది. ఇంకా అక్కకి, నాకైతే టీ అయితే పెట్టేసానండి. ఇంకా గ్లాసుల్లోకైతే వడబోస్తున్నాననమాట. అక్కకేమో కొంచెం చల్లారాలి. నాకు కూడా పెద్ద వేడి తాగనండి. ఇంకా ఇద్దరికైతే ఇంకా వేసేసి పక్కన పెట్టాననమాట. అయితే నాకు అక్కడ పెట్టి బాగా చల్లగా అవ్వాలి అందక్క. ఇలాగ అయితే ఇంక అన్నం కూడా అయితే పక్కన పెట్టుకున్నాను కదా! అది మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేసేసాను. మళ్ళీ వెళ్ళి అయితే అన్నం మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. మా మనిషి మళ్ళీ వచ్చి అన్నం అయ్యిందా అని అడుగుతాడు. వాడి కోసమైతే వెళ్ళి మళ్ళీ స్టవ్ వెలిగించి అన్నం అయితే పెట్టేసానండి.
నాతో ఎవరన్నా మాట్లాడారంటే ఆనందంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒక పని చేయకపోయి ఇంకో పని అయితే చేసేస్తా ఉంటాను. ఒక్కదాన్నే ఉన్నానంటే ఏమీ మర్చిపోను. బానే చేస్తాను కరెక్ట్‌గాని. ఎవరన్నా ఉన్నారంటే మర్చిపోతా ఉంటాను. ఇక్కడ ఏమైందంటే మా అక్క టీ చల్లారాలి అంది కదా! నేనైతే పైకంట ఇంకా తిరిగేస్తా ఉన్నాను. అక్క అయితే నవ్వుతుంది. హోటల్‌లో పనిచేసిందండి మా చెల్లి. అందుకని ఇలా తిరిగేస్తా ఉంది. వాళ్ళకైతే హోటల్ ఉంది అని అంటుందనమాట. నాకైతే నవ్వొస్తా ఉంది. ఇలా తిరిగేసినప్పుడు ఏమనుకున్నానంటే మళ్ళీ కింద పడిందంటే నాకే పని కదా! మళ్ళీ అదంతా తుడుచుకోవాలి అనైతే మళ్ళీ భయమేసింది. ఇంకా దానికోసమైతే నవ్వుకున్నాము. ఇంకైతే టీ అయితే బాగా చల్లారిపోయేలాగైతే నేనైతే పైకి కిందకి ఏస్తానండి. బాగా చల్లగా అయిపోయిందనమాట. ఇంక అదే తాగేసాము ఇద్దరముని. అయితే అక్క కిందకెళ్ళి కరివేపాకు కోసుకొచ్చిందండి. కింద అయితే కరివేపాకు మొక్క ఉంది. ఆ మొక్క మా అత్తయ్య మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట. ఆ మొక్కకి ఒక మొక్కేస్తే ఇంకా చాలా మొక్కలొస్తాయి కదా! దాని పక్కన ఇంకా చాలా మొక్కలైతే వచ్చేసినాయండి. కిందకెళ్ళి కోసుకొచ్చిందనమాట. ఇప్పుడు బాగా చిగురాడుతుంది. శీతాకాలం అంతా మచ్చలొచ్చేసినట్టుగా అయిపోయిందండి మొక్కంతని. ఇప్పుడిప్పుడే చిగురు పడుతుందనమాట. ఇంకా నేను పెడతానులే తాలింపు అనేసి ఇంక అన్నీ రెడీ చేస్తుంది పప్పుకి. కరివేపాకైతే శుభ్రంగా కడిగేసి ప్లేట్‌లో ఏసిందండి. కొంచెం జీలకర్ర ఇంక అన్నీ వెతుకుతుందనమాట ఎక్కడేమున్నాయో అని. ఇంకా నేను చెప్తున్నాను అక్కడున్నాయి, ఇక్కడున్నాయి అని. ఇంక ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే బావుంటాయి అనేసి అంటుందనమాట. ఇంక ఎల్లుల్లిపాయలు కూడా అయితే ఎక్కువే వేసిందండి. ఇంకెక్కువే చితగొట్టేసేసిందనమాట. తాలింపులోకి ఎక్కువ బావుంటాయి ఎల్లుల్లిపాయలని. ఇంకా ఎండుమిరపకాయలు కూడా అయితే 4, 5 అయితే వేసిందండి. తాలింపులోకి ఎక్కువ ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము. పప్పు అయితే పెద్ద కారంగా లేదు కదా! ఇంకా ఒక 4, 5 ఎండుమిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టుకుందనమాట. ఇంకా అక్క నేనైతే ఇంకా ఇలాగా నేను వీడియో తీస్తుంటే ఇంకా అక్క పప్పు తాలింపు పెడతానంది. అన్నం అయితే ఇంకా చిన్న మంట మీద అయితే ఉడుకుతుందండి. నేను ఓన్లీ తాలింపులకే రెడీ చేస్తున్నాను. మా చెల్లి అయితే పప్పు టమాటా మా చెల్లి చేస్తుంది. మా చెల్లి కష్టపడుతుంది కదా అని హెల్ప్ చేస్తున్నాను నేను. ఇలా వేసుకోండి. అన్నీ రెడీగా పెట్టుకున్నారనుకో పోపు అక్క అయితే నాకు హెల్ప్ చేస్తుందండి వంటకాడ. ఇంకా తాలింపులన్నీ రెడీ చేసేసింది. ఇంకా అన్నం కూడా అయితే చూస్తుందనమాట. ఇంకా కుక్కర్ అయితే 4, 5 విజిల్లు అయితే వచ్చినాయండి. ఇంకా పప్పు కూడా ఆఫ్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా పాపకైతే ఉగ్గు ఉడకపెడతదండి. ఉగ్గు కూడా ఇంట్లోనే తయారు చేస్తుంది. ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా ఎల్లుల్లిపాయలు అయితే ఇలా దంచుకుని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే ఇంకా పప్పులోకి ఇలా రెడీగా పెట్టుకున్నామండి. అయితే ఇక్కడ అల్లం అయితే ఇందాక చెక్కేసి పెట్టాను టీలో వేద్దాం కదా అని. నేనైతే ఇంక మర్చిపోయానండి. ఇంక వేయలేదు. ఇంక అలాగే తాగేసామనమాట. నేను టీ అన్నాక అక్క గుర్తొచ్చింది. ఇంకా తాగేసిందేమో అనుకున్నాను. అక్కడ పెట్టి మర్చిపోయింది. ఏం ఉడకబెడుతున్నా? మా చింతలకి ఉగ్గు ఉడకబెడుతున్నాను. ఉగ్గా ఉగ్గు ఎలా తయారు చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా పాప తింటారా లేదని కొంచెమే ట్రై చేశానండి. మా అక్క అయితే ఇంకా ఉగ్గు తయారు చేస్తుంది అనమాట. ఇంట్లోనే బియ్యము పప్పులతో అయితే తయారు చేసింది. అదైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతామండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము చిన్నపిల్లలు తయారు చేయాలని. నేను కూడా తేజుకి అంశుకి అయితే ఇలాగే ఉడకపెట్టి పెట్టేదానండి. ఇక్కడ అయితే పప్పు కూడా ఉడికిపోయిందండి మెత్తగాని. ఇంకా నేనైతే పప్పు గుత్తితో తిప్పుకుంటున్నాను అనమాట. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికింది. ఒక 4, 5 విజిల్లు అయితే వేయించాం కదా, అందుకని బాగా ఉడికింది. పప్పు అయితే బాగా చిక్కగా ఉంది కదని నేను గ్లాసులో సగం నీళ్ళు అయితే వేసుకున్నానండి, పలసగా అవుతుంది కదా అని. ఇంకా అన్నం కూడా అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా అయితే వార్చేస్తాను. ఇప్పుడైతే తాలింపుకి అయితే ఇందాకే పక్కన పెట్టుకున్నాం కదండి ఇవన్నీ. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను పప్పు. ఇప్పుడైతే అన్నీ ఒకసారి వేసేసుకుందాం. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. నాకైతే ఇంకా వంట అయితే రెడీ అయిపోయిందండి. మా తేజుకి పెట్టానమాట. మా అంశు అయితే అప్పుడే తినేసి పడుకుండిపోయాడు. ఇంకా అందుకనే తొందరగా పడుకుండిపోయాడండి. పప్పు తాలింపు పెట్టక ముందే కొంచెం అన్నం అయితే వేసి ఇచ్చేసాను అనమాట, పప్పు కలిపేసి.
అయితే మా అక్క అయితే ఇంకా పాపకి ఉగ్గు తినిపించేసి తీసుకెళ్ళిపోయిందండి పడుకుంటుందనేసి. ఇంకా మా తేజుకి పెట్టాననమాట. ఇంకా ఆవకాయ పచ్చడి పప్పు వేసుకుని అయితే తింటుంది. తనకైతే నచ్చిందంట, చాలా బాగుంది పప్పు మాత్రం. ఇంకా 2 కలిపి అయితే వేసుకుని తింటుంది. మా తేజుకి పెట్టేసిన తర్వాత నేను కూడా అయితే అన్నం పెట్టుకుని అయితే తింటున్నానండి. మా హస్బెండ్ రావడానికి అయితే 1:30 అలా అవుతుంది అనమాట. ఇంకా ఆయన వచ్చే వరకు అయితే వెయిట్ చేయమండి, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా. ఇంకా అందుకని మేమైతే తొందరగా తినేస్తాము. ఆయన ఒక్కొక్కసారి తొందరగా వస్తారు, లేట్గా వస్తారు ఒక్కొక్కసారి. అందుకని నేనైతే వెయిట్ చేయనండి. ఇంకా మేము భోజనం చేసేసి సాయంత్రం అయితే ఇంకా హోలీ అయితే ఆడుకోవాలనుకుంటున్నామండి. అత్తయ్య, నేను, అక్క అనమాట. ప్లాన్ చేసుకున్నాం పొద్దున్నే ఆడాలని. కాకపోతే మాకు పొద్దున్నే పనులు సరిపోయినాయండి, వంట పనులు అయ్యాయి. మేమైతే ఇంకా టైం అయితే 4 అవుతుంది. ఇంకా కిందికి వెళ్తున్నామండి, పడుకొని లేచామన్నమాట తేజు నేనుని. ఇంకా కిందికి వెళ్తున్నాము హోలీ ఆడుకుందాం కదా అని. అత్తయ్య అయితే రెస్ట్ తీసుకున్నారు, వెళ్ళి లెగ్గొట్టేసి మరీ ఆడిపించేసాము. మాకైతే ఈ సైడ్ అయితే చల్లగా గాలి వేస్తుందండి. ఇంకా చెరువు ఉంది కదా, చెరువు నుంచి వచ్చే గాలి చల్లగా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ బొబ్బాస్ చెట్టు ఉంది కదా, అది ఒక్కొక్కసారి ముగ్గుతే కోసుకుంటా ఉంటాము. కొంచెం ఆపు, ఇలా నెత్తి మీద ఆడేసింది, ఇలా ఇలాగా. అదేది ఫోన్ కందించుకోసారి. అని ఇలా ఇయ్యి నేనయ్యి తలంతా తెలిసిపోద్దా ఇక మా పుట్టాడు చూడండి. ఈ వీడియో అయితే స్లో మోషన్లోకి వెళ్ళిపోయిందండి, చూసుకోకుండా అయితే వీడియో తీస్తామన్నమాట. అయితే తర్వాత చూసేసరికి స్లో మోషన్లో వచ్చింది. అసలు ఈ వీడియోలో అయితే అత్తయ్యనైతే ఎంతలా తడిపేసాము అని. అత్తయ్య మీద వేస్తుంటే ఇంకా అలా వెళ్ళిపోతున్నారండి. ఇంకా డ్రమ్లో నీళ్ళన్నీ ఇంకా ఒకసారిగా ఆఫ్ చేస్తాం, బకెట్లతో పోసేసుకున్నాం అనమాట. అయితే ఇంకా అత్తయ్య అయితే ఇంకా అలా వెళ్ళిపోతున్నారండి. ఇంకా అక్క నేను కలిపి అత్తయ్యని టార్గెట్ చేస్తాము. మా పిల్లలు అయితే పొద్దున్న ఆడేసుకున్నారు కదా, మళ్ళీ వేయట్లేదు వాళ్ళ మీద అనేది మా అంచు కోపమించేసాడు అండి. ఇంకా వాళ్ళని కూడా అయితే ఫుల్గా తడిపేసాము. మళ్ళీ రెండోసారి స్నానాలు అనమాట, వాళ్ళకి తల స్నానాలు. ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు పోసేసుకుంటా ఉన్నాము. ఇంకా అత్తయ్య అయితే నా మీద పోస్తుంది చూసారు బకెట్ తోటి. ఇంకా మీ మొక్కల మీద ఒకళ్ళమైతే ఇంకా అలా పోసేసుకుంటా ఉన్నామండి. ఇంకా చాలా అల్లరి చేస్తాము. ఎంత అల్లరి చేస్తామంటే ఇంకా బీభత్సం చేస్తాము ఇంకా అందరం కలిపి. పొద్దున ఇప్పుడే బాగుంది.